ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు దిగ్గజాలైన రచయితల ప్రతిష్టాత్మక రచనలతో వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి ప్రతి శని ఆదివారాల్లో అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి శ్రీకృష్ణ శిరోభారం నాటకం. రచన కె చిరంజీవి, నిర్వహణ ఎన్ శారదా శ్రీనివాసన్. వినండి, శ్రీకృష్ణ శిరోభారం నాటకం. పదంబు చేరుటకునే చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ అని నిఖిలభువన ప్రధాన దేవతావందనంబు చేసి ఇష్టదేవతలను చింతించి వ్యాసునకు మృక్కి కాళిదాసునకున్ కైవారంబు చేసి మరియు ఇతర పూర్వనాటకకర్తల సంభావనంబు గావించి వర్తమానకర్తలకున్ ప్రియంబువలికి భావికర్తల బహూకరించి నే పలుకంబూనిన శ్రీకృష్ణ శిరోభారమను ప్రౌఢజనైక వేద్యంబగు పౌరాణిక నాటకంబునకున్ కథా ప్రారంభమెట్టిదనినా. తల్లి భూదేవి, ఎందులకీ కంటినీరు? ఏల దుఃఖించుచుంటివి? శరీరము రోగభూయిష్టమయ్యున్నట్లుగా అనవచ్చుతున్నది. నాయన ధర్మదేవత, ఏమని చెప్పుదు? దుర్నిమిత్తముల నిన్ననే చెప్పుదు. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిదేమున్నది? కృతయుగంబున తపశ్శౌచ దయా సత్యములను 4 నీకు పాదములను చెప్పుదురు. అటువంటిది త్రేతాయుగంబున 1 పాదంబు, ద్వాపరంబున పాదద్వయంబు నశించి ఇప్పుడీ కలియుగమందు పాదత్రయంబు భగ్నంబయ్యి అవశిష్టంబగు ఒంటికాలితో ధర్మదేవతవైన నీవు ధర్మదేవత భూమాతలిద్దరూ ఇక్కడ చేరి సరసోక్తులాడుచుంటిరా? తన్నెడగాక మిమ్ము నేలంకూలగ తన్నెడ. ఆగుదమ్మతి ఆగుమాగుము. సాధువులకు బాధలు గావించు కరుల ఖండించిన నా ఖడ్గమిందులకు వినువీధికెగినా నేల దాగినా పట్టి నిన్ను తంపెదగా. రాజోత్తమ పరీక్ష నరేంద్ర రక్షింపు, శరణాగతుడ రక్షింపు. దురాత్మ, అర్జున పౌత్రుడైన ఈ పరీక్షిత్తు శరణమని మృక్కిన వారిన చంపనులడు. దుర్జన భావంబు విడిచి తొలగిపోము. నీవు పాపబంధుండవు. మా బాహుపాలితంబైన దేశంబున నిలవలదు. పొమ్ము. నిన్ను అసత్య, లోభ, చౌర్య, దౌర్జన్య, దురాచార, మాయ, కలహ, కపట, కలుషాలక్ష్మి ధర్మేతర సమూహంబులు ఆశ్రయించగలవు. జగదీశ్వర, నీ ఖడ్గధగద్ధగిత ప్రభలు నా గుండెలనధరించుచున్నవి. ఇక ఎక్కడికి పోదును, ఏమి చేతును? ఒరి క్రూరాత్మక కలి, నీకు ప్రాణివధ, స్త్రీ, ద్యూత, పానంబులనియడి 4 స్థానంబులనెత్తుతున్నాడు. పొమ్ము. నరేంద్ర, మరికొన్ని స్థానంబుల నానతి చేయుడు. సరియ. సువర్ణమూలంబగు అసత్య, మద, కామ, హింసావైరంబులనియడు పంచప్రదేశంబులను సంగుతున్నాడు. మరి ఇతర స్థలంబుల స్పృశించితివా? నీ తల తెగటార్చన. పొమ్మిక. ధన్యుడ రాజేంద్ర, ధన్యుడ. ధర్మదేవత, గత యుగములలో హీనములైన తపశ్శౌచ దయలనేడి నీ 3 పాదంబుల నీకిదే ఇచ్చుతున్నారు. మహాప్రసాదం విజయపౌత్ర, మహాప్రసాదం. ఈ విజయోత్సాహమున శుభముహూర్తంబున
ఎవ్వరికి తెలియరాని రహస్య కథ యొక్కటి చెప్పెదా అవతరింపుడు. ఈ కథా రహస్యమును భగవంతుడైన పరమేశ్వరుండెరుంగు, మరియు దేవర్షియగు నారదుండును భగవంతుడు కపిలమునియు మాత్రమే ఎరుంగుదురు. వరులకెవ్వరికి తెలియరాదు. ఏమా కథ? ఎవరి కథా వృత్తాంతంబు? ఎవరైతే నిన్ను రక్షించి ప్రాణభిక్ష పెట్టిరో ఆ పరమేశ్వరుని చిత్రకథ. పరీక్షిన్ మహారాజా, నీవు నీ తల్లి ఉత్తర గర్భమున గర్భస్థ శిశువయ్యుండగా ద్రోణనందనుడైన అశ్వత్థామ క్రోధావేశుండై లోకమంతయు అపాండవంబయ్యుడుమని దివ్యాస్త్రం వేసి ఆ దుర్భర బాణానలమున నీవు దగ్ధమవుచుండగా మీ తల్లి ఈ దుర్లోక్యమును మాన్పుమని శ్రీకృష్ణ పరమాత్మను వేడికొని, అయ్యడ నా పరమేశ్వరుండు వైష్ణవమాయగప్పి అంగుష్టమాత్ర దేహుండై గర్భమున దొచ్చి గద జేతదాల్చి బ్రహ్మశిరంబనేడి ఆ దివ్యాస్త్ర స్ఫూర్తి నడంచి నిన్ను కాపాడిన లీలామానుష విగ్రహధారి యొక్క చిత్రకథ యొకండు చెప్పెద ఆకర్ణింపు. తమ సెలవు. సావధానుండ. పరమ భాగవతోత్తమురాలును శ్రీకృష్ణుని పట్టపురాణియునైన రుక్మిణి సహోదరుండైన రుక్మి కుండినపురంబును రాజధానిగా చేసుకుని విదర్భరాజ్యము నేలుచుండే. ఆ రాజ్యమున ఒక కుగ్రామమునందు వైప్లవ్యుండను సత్కవీశ్వరుండొకడు ఆ లీలామానుష విగ్రహధారి యొక్క ప్రకారంబుల ప్రభావితుండై శ్రీకృష్ణ శిరోభారమను నాటక ప్రబంధమును రచించే. అది వెలుగులోనికి వచ్చిన ఇమ్మనుజేశ్వరాధములకు జట్ట కలుగునని కృష్ణవైరి అయిన రుక్మి ప్రభువు కుపితుండై ఆ వైప్లవ్య గ్రంథమును లాగికొని భూస్థాపితంబు చేయించే ఆ వైప్లవ్య మహామునిని శిరచ్ఛేదనంబు గావించే. కృష్ణ కృష్ణ. శిరచ్ఛేదనమైన ఆ మునీశ్వరుండు ఇప్పటికీ సజీవుడయ్యున్నవాడు. ఆ ఖండిత శిరస్సు ఇప్పటికీ చేతనమై సజీవమై నీరాక కొరకు ఎదురు చూచుతున్నది. నరేంద్ర, సత్వరమే జని ఆ సత్కవీశ్వరును ఉద్ధరింపుము. సత్కవీశ్వర ఖండిత శిరస్సు నీకొక రహస్యము చెప్పగలదు. విజయవస్తు. వెళ్ళిరమ్ము. నరేంద్ర, పరీక్షిన్ నరేంద్ర. ఎవరు? ఎక్కడ? ఇటు ఇటు పైకి చూడు. నేనే వైప్లవ్యుండను, హాలిపుడను, కవిని. మృక్కెద మీకు. విగత శరీరులై ఒక్క శిరస్సుతోనే వృక్షశాఖను వేలాడుతున్న మీరు సత్కవులైన వైప్లవ్యుల. మహాశ్చర్యం. ఖండిత శిరస్కులై ఇంతకాలం ఎటుల జీవించి ఉంటిరి సత్కవి? పరమాత్మని కృప వల్ల నీ ప్రతీక్షలో ప్రాణములుగ్గబట్టి ఈ చుంచువన నిలిపి జీవించుతున్నాను. నీ రాకతో నా యాత్ర ముగిసినది. నరేంద్ర, నీకీ రహస్యము చెప్పుటకే నా ప్రాణములు నిలుపుకుంటుంది. నీకు దక్క అన్యుల కేరిక చెప్పినను ప్రయోజనముండదని. చెప్పండి సత్కవి, మీ దాసుడ నేను. భక్తవత్సల, ఆశ్రిత రక్షక, నాచే రచింపబడిన గ్రంథం అది ఆ సమీప శైల గుహయందు నిరంతర నిబిడాంధకార కంటకావృత శైల గుహయందు నిశ్చిత్తమయ్యున్నది. దాని బయటకి తీయించవలయునాయన. భూస్థాపితమైన కారణముచి అందుకొన్ని భాగములు శిథిలములయ్యుండు. ఆ శిథిల భాగములను గ్రంథపాతములను పూరించగలిగిన పుణ్యపురుషుడు ఈ ప్రపంచంగున ఒక్కడే గలడు. వేదవ్యాసపుత్రుండైన శుకమహాయోగి. అతని సహాయముతో ఈ పవిత్ర కార్యమును నెరవేర్చు. నీకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆనయి శ్రీకృష్ణ శిరోభారమును గ్రంథరచన వల్ల నేను
ఆ గ్రంథ ప్రాచుర్య సేవ వల్ల నీవును తరించగలవు. కృతార్థులను వైప్లవ్య. తక్షణమే ఆ నాటక ప్రబంధమును బయటికి తీయించి మీ సెలవు ప్రకారం సుఖమహర్షులతో పూరింపజేయించి నటీనట గాయకుల రప్పించి వాడవాడల ప్రదర్శనలిప్పింతు. శుభమస్తు. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండు అఖిల నేత విష్ణుడజుండు ఈ విశ్వములో తానుండును విశ్వము తనలోన తాల వెలుగుచునుండ. వాసంతికే హండే వాసంతికే హంజే వాసంతికే హలా వాసంతికే. నిన్నేనే జంతిక. ఏమిటి పరాకు చిత్తగిస్తున్నావు? పరాకు లేదు, చిరాకు లేదు. నువ్వు కాసేపు మాట్లాడక ఊరకుండు వసంతక. అదిగో చిరాకు లేదంటూనే చిటపటలాడిపోతున్నావు. కారణమేమిటి? కారణం చెప్తే నువ్వు ఆర్చగలవా, తీర్చగలవా? అన్నన్నా అంత హీనమైపోయానా? అంత చేతగాని చెవుల పిల్లి కింద కట్టావా నన్ను? ఒసే వాసంతిక, ఇదిగో ఓసే గిసే అన్నావంటే నిజంగానే నీ చెవులు ఎక్కలాగేస్తాను. అప్పుడిక అచ్చు పొన్నకాయలాగుంటావు. నువ్వు ఇప్పటికే ఉన్నావు కదటే దిమ్మెసపోయేలాగా. అయ్యో వసంతయ్య, నాకసలు కోపం ముక్కు మీదనే ఉంటుంది. అందుకనే కదటే హండే ఆ ముక్కు కందమని ముక్కెర చేయిస్తా. మనలో మాట, నువ్వు నన్ను అంటే ఈ చెట్టంత మగ మనిషిని 10 మందిలోనూ పట్టుకొని ఓరి ఓరి అనగాలేని తప్పు పిట్టంత ఆడకూతుర్ని నిన్ను నీ నిజ శుద్ధాంతయ్య కాంతంలో ఓసి అంటే తప్పొచ్చిందే. సరేలే ఊరుకో బాపనయ్య, ఎవరైనా వింటే నిజమనుకోగలరు. అలా నవ్వొచ్చింది కదా, నవ్వావు కదా. ఇప్పుడు చెప్పు. ఓయమ్మ పట్టపురాణి ప్రియసఖియ, రుక్మిణీ చలి వాసంతిక జంతిక, నీ చిరుబుర్రులకు కారణం బెయ్యది ప్రభువుల వారి శిరోభారం. ప్రభువులకు శిరోవేదన కలిగిందంటే అది మనకు కాదా వసంతక? ఆహాహా, గొప్ప ఆధ్యాత్మిక భావన. ప్రభువుల వారి భారం పట్టపురాణి భారం, ఆ పట్టపురాణి భారం ప్రియనెచ్చలినైన నా భారం. నీ భారమే ఇకపై నా భారమగుగాక. నాకు సంక్రమించి నాతోనే ఆగక అది నా ప్రజలకును వ్యాపించుగాక. నీకా? నీకెందుకొస్తుందయ్యా వసంతక? అంటే వసే జంతిక, నా చర్మం మందమనా నీ అభిప్రాయం? కాదయ్యా, ప్రభువుల వారి చెలికాడ శ్రీకృష్ణ పరమాత్ముల సైదోడా వసంతయ్య బొంతయ్య. నీవు వీటన్నిటినీ అధిగమించిన వాడవని, అతీతుడవని. గొప్ప ఆధ్యాత్మిక భావన కదూ. వారుగో కలహభోజనలైన నారదమునీంద్రులు విచ్చేయుచున్నారు. ఇంకా కథలకు కొదవేమున్నది, తిండికి తరుగేమున్నది. తినగలిగిన వారికి తినగలిగినంత. శ్రిత కమలా పూజ మండల ధృత కుండల, శ్రిత కమలా పూజ మండల ధృత కుండల, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే.
నారద మునీంద్రులకు నమస్కారం. దయచేయండి దేవర్షి, దయచేయండి. నారాయణ నారాయణ, సర్వులకు సుఖమే గదా? నా చేత చెప్పించడానికి కాకపోతే సుఖంగా ఉన్న చోటికి తమరు విచ్చేస్తారా మునీంద్ర? వసంతక, నా కలహ కారణములన్నీయు సర్వలోకోపకారకములని గదా విదితము. అయితే మనుగుడుపుల కోసమే మా ద్వారకా నగరమున దిగినారా ఏమిటి స్వామి? పులి మీద పుట్రలాగా ఈ కలహ కల్పన ఒకట. ఇప్పటికే మా ప్రభువులకు శిరోభారం. ఏమిటేమిటి వసంతక, ఏమిటన్నావు? ఏమైనది? అయ్యా, నా నోట చెప్పించాలని తమ ప్రయత్నం. లేకుంటే సత్వరజస్తమో గుణ పరిహారిణి అయిన భక్తి మార్గానుయాయులం మాకేం తెలుస్తుందయ్యా వసంతక? స్వామి, మీరు త్రిభువన సంచారులు, దివ్య జ్ఞాన స్వరూపులు, దేవర్షులు. నారాయణ, మీకు తెలియని కార్యమున్నదా? అయినా మీ పోటీ మహాత్ములు అడిగిన కారణాన తప్పక సమాధానం చెప్పి పుణ్యలోకాన పోయేదగాక. చెప్పుము. మా ప్రభువుల వారికి శిరోభారం వచ్చినది. మొల్లమాలిన శిరోభారం. నారాయణ, రుక్మిణమ్మ సొంటిగంధమే రాసిందా? సత్యభామాదేవి కర్పూరమే పట్టు వేసిందా? రాజపురోహితుడు గర్గుడు కంట్లో కలికమే వేశాడా? దేశదేశాల భిషగ్వర చక్రవర్తులంతా వచ్చి భిషక్పురులంతా వచ్చారా? రారా స్వామి, ఈ శిరోవేదన్ని తగ్గించిన వారికి 10,000 ధేనువులను, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000ను, 9,000 గజంబులను, గజంబులకు శతగుణములైన రథంబులను, రథంబులకు శతగుణంబులైన హయంబులను, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబును ఇత్తమని దండోరా వేయిస్తే రాకమానుతారా? నారాయణ, వచ్చిన వారంతా మరి చప్పరించి వెళ్ళారా వసంతక? అది వేరుగా చెప్పాలా మునీంద్ర? ప్రభువుల వారి శిరోభారం తగ్గుముఖం పట్టలేదు సరిగదా? శుక్లపక్ష చంద్రునికి వల్లే దినదినాభివృద్ధి చెందుతున్నది. తలకు వాసన కట్టు కట్టుకుని కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు పాపం ప్రభువుల వారు. నారాయణ, పద వసంతక, ప్రభువుల వారి దర్శనం చేసుకుందాం. నారాయణ నారాయణ, అంతా ఇక్కడే ఉన్నారే. ఓహో, ఇటు ఉగ్రసేన వసుదేవ బలభద్రాది గురుజనంబులు, సాత్యకి శరణ ప్రకృతి సోదరులు, ప్రద్యుమ్న సాంబ సంకర్షణాది కుమారవర్గము, యదు వృష్టి కురుభోజాంతక బంధు సందోహంబులు. అహో, అటు రుక్మిణి జాంబవతి సత్య భద్ర లక్షణమున్నకు అష్టమహిషులు కొలువు తీర్చినట్లున్నారే. కృష్ణుడెక్కడా? మునిచంద్ర, వారి బాధ చూడలేకుండా ఉన్నాం. రుక్మిణమ్మ, నీవెందుకమ్మా తలకు వాసన కట్టుకున్నావు? మీకు తెలియదా మునీంద్ర? పతి ఏ రూపము దాల్చిన మా రుక్మిణమ్మ ఆ రూపము దాల్చును కదా. నారాయణ, చింతిలకు తల్లి, త్వరలోనే నీ భర్త వేదనారహితుడవుతాడు. మహానుగ్రహం. ఇంకా అటు అటు చూడండి మునీంద్ర, 16,000 అప్సరలు ప్రాసాదాలు పట్టక ఉద్యానవనములలోనూ కొలనుల్లోనూ వెడిసినారు. ఏమన్నావు వసంతక? 16,000 అప్సరలా? అవును స్వామి, తెప్ప తిరునాళ్లలా ఉన్నదనుకోండి. ఆ ఒక్క అప్సరను, ఆ మిగులాక్షర్ని ఎక్కడ పట్టుకొచ్చావయ్యా వసంతక? 16,000 అందరకు తెలిసినది. నరకాసురుని చెర విడిపించి తెచ్చిన రాజకన్యలు. మరి ఆ మిగులాక్షరి? బాబు, మీకు పుణ్యం ఉంటుంది, అంత గట్టిగా అరవకండి. నా కొలువుకు భంగం రాగలదు. ఏదో వేదవాదుల ఇంట పుట్టిన సద్బ్రాహ్మలు కదా అని వసంతక, రహస్యం ఒకటి చెప్పబూనుకుంటే కొండ మీద గోలేమిటన్నట్లు గడబిడ చేస్తారే. స్వామి, నాకు తెలియకడుగుతాను, తమరికి మధ్య చెవుడేమైనా వచ్చిందా? ఏమన్నావు అని రెట్టిస్తున్నారు, పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. నారాయణ, అసాధ్యుడవయ్యా నీవు వసంతక. చెప్పు, రహస్యమును రహస్యముగానే ఉంచుతాను. మరీ అంత దాగని రహస్యం కూడా కాదనుకోండి. ఎందుకులేండి మునీంద్ర, నే చెప్పను. ఓరి వసంతక, నీ నోటి తుత్తర నాకు తెలియదనుకున్నావా? చెప్పకుండా నీవు ఉండలేవు. ఉంటే నీ కడుపు ఉబ్బరిస్తుంది, ఉబ్బరించిందంటే చస్తావు. మునీంద్ర, ముని చక్రవర్తి, ముని సార్వభౌమ, ప్రతిహత మమంగళం. మీ పాదదాసుడను. అదీనుగాక మా తాతకు అవ్వకు కలిపి మా నాయన ఒక్కడే కొడుకు.
మా నాయనకు అమ్మకు కలిపి నేనొక్కడనే కొడుకను. నాకింకా వివాహమైనా కాలేదు. చుక్కల రాని రాత్రి పొడిచిన చంద్రుడిలా ఒంటరిగాణ్ణి. నేను చస్తే బిడ్డల్ని కనుటకైనా ఇంకెవ్వరూ ఉండరు. ఈ తప్పు కాచండి సద్గురు, తప్పక చెబుతాను. చెప్పు మరి. చెప్పవలసిందేనా? సరి. పూర్వకుబ్జ. పూర్వకుబ్జ అంటే? అంటే అంటే అదే మునీంద్ర, పూర్వసువాసిన్లాగా ఈ లలామ పూర్వకుబ్జ, మధురాపురవాసి, అంగరాగములు అమ్ముకుంటూ జీవించేది. ఓహో, ఈ సంధానం. తండ్రి తండ్రి, ఇది నా పని కాదు, ఉద్ధవుడు కట్టుకున్న పుణ్యం. ధనుర్యాగం పేరు చెప్పి పిలిపించుకొని కంసుడు హతుడైనాడే, ఆ సందర్భంలో మన దక్షిణ నాయకుడు మథురాపురికేగినప్పుడు ఈ యమ తారసిలినది. ఆ అవసరంబున మువ్వంకల యొడలు చక్కగా నొత్తి కాముశరమును గావించి అనుగ్రహించినాడు మన భక్తపరాధీనుడు దీనమందారుడు. ఆ చక్కనైన చిత్తజన్ము బాణము ఇప్పుడు ఈ శిరోభార వార్త నెరింగి చక్క వచ్చినది. అది ఏ మిగులాక్షరి. నారాయణ. సనక సనందనాదులు తలపోసి కానని విభుని ఆ రాజీవాక్షి కాంచుటయేగాక పొందుటయా? తదీయ కర్మఫలమెట్టిదో కదా. వసంతక, దయచేయండి. ఇటు ఇటు ప్రభువుల వారి శయ్యాగృహం ఇటు. వారుగో ఆసులో కండెలాగు తిరుగుతున్నది ప్రభువుల వారి. దయచేయండి. జయ శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మసంకాశ చరణ హృషీకేశ నమస్కరించద నవధరింపు. నమస్కరించద మునీంద్ర. క్షంతవ్యుడను మీకెదురొచ్చి నమస్కరించుటకు గాని, చేతులు పట్టి తెచ్చి రత్నసింహాసనాసీనుని చేయుటకు గాని, వేవనతో విసురుటకు గాని, సపర్యలు చేయుటకు గాని నోచుకోని మందభాగ్యుడను. పరంధామా, మేమందరం నీ అడుగులకు మడుగులొత్తవలసిన వాళ్ళం. తిరగలేను, తిరగకుండా ఉండలేను, కూర్చోలేను, నిలబడలేను, నిద్ర రాదు, నిద్రపోదు. నేను కాకుండా పోతున్నాను మునీంద్ర. ఈ వాసన కట్టు తీస్తే నా తల అండపిండ బ్రహ్మాండమంత ప్రమాణమై పెటిల్లున పగిలిపోతుందేమో. అది పిపీలికమంత చిన్న చిన్న ముక్కలుగా, పరమాణువులుగా పగిలి నుగ్గునూచమైపోతుందేమో అన్నంత విసురుగా ఉన్నది భారం. ఓహో, ఈ మహోద్ధృత భారానికి నేను తట్టుకోలేను మునీంద్ర. నారాయణ, శాంతించండి. ఇంకెక్కడి శాంతి దేవర్షి. కాలహరణం చేయక నన్ను కాపాడు. నారాయణ, ఇప్పుడేవో ముళ్ళ మాటలు పెట్టి కలహాలు పెంచి నన్ను బాధించకు, నీకు పుణ్యం ఉంటుంది. ఓ జగన్నాటక సూత్రధారి, నీ శిరస్సును కాపాడవలసిన భారం ఈశ్వరుడిది. నీవు పసిపాపడుగా ఉన్నప్పుడు కంసుని పనుపున పూతనయను రక్కసి నందగోకులానికి రావటం, నీకు రొమ్మిచ్చి కుడపటం, దాన్ని నీవు చంపటం గుర్తులేదా? ఉన్నది. అప్పుడు ఆ గోకులంలోని గోపికలు ఆచమనం చేసి దక్షలై మునుపుగా తమకు రక్షాకరంబగు బీజన్యాసంబు చేసుకుని నిన్నేమని దీవించినారు? ఏమని దీవించినారు? ఓ చిన్ని అన్న, నీ పాదములు అజుండును, జానువులు అనిలుండును, తొడలు యజ్ఞుండును, కటితలం బచ్యుతుండును, కడుపు హయాస్యుండును, హృదయము కేశవుండును, ఉరమేషుండును, కంఠం బీరుండును, భుజంబులు చతుర్భుజుండును, ముఖంబులు త్రివిక్రముండును, శిరం భీశ్వరుండును రక్షింతురు అని గదా రక్షసేసి దీవించినారు. గనుక నీ సత్వరమే కైలాసమునకేగి ఈ మహోద్ధృత శిరోహార వృత్తాంతంబును ఆ పరమేశ్వరుడు కెరింగించదగాక. అతనిదే భారం. సృష్టి స్థితి లయములలోని లయకారుడు ఆతడే గదా. ఆతండే మనకు శ్రీరామరక్ష. నారద, నన్ను రక్షించు. నారాయణ. కాలహరణం భరించరానిది. నారాయణ. ముళ్ళ మాటలు పెట్టి కలహములు పెంచవద్దని ప్రభువులు అన్నారు గాని అది నా తరమా? అయినను మన కలహములు లోక కళ్యాణములు. ఇందులో ముళ్ళ మాటలు కలహములనున్నవి చొప్పించకుండానే ఒక లఘు పరీక్ష పెట్టెదగాక.
కాలహరణమునకు ఒకంత కాలక్షేపమైనా ఉండవలయు కదా. అదియునుగాక అందరును ప్రభువుల వేదన తమ వేదనగా నటించువారి, భ్రమించువారి, భావించువారి. ఎవరి వేదనలెంత లోతులో తెలుసుకుంటకు హా దేవదేవ, ఇప్పుడు గదా దొరికినది అదను. నారాయణ నారాయణ. దయచేసి సుఖాసీనులు కండు మునీంద్ర. ప్రభువులేమన్నారు? తరణోపాయం ఏదైనా? కనుగొంటి కనుగొంటి. ముల్లోకాలను జయించి తెమ్మన్నా తెస్తాం. ఈ దేహ పరిత్యాగం చేయమన్నా చేస్తాం. సెలవీయండి. సాధు సాధు. సభాస్తారులారా, మృత్యువునకిక్కడ పని లేదు. సావధానులై వినండి. అదిగో అది తామర కొలను. ప్రభువుల వారి శయ్యాగృహమునకు అతి చేరువలోనున్నది. ఎవరైతే ప్రభువుల వారి బాధను తమ బాధగా ఎంచుచున్నారో అటువంటి వారు సూక్ష్మంలో మోక్షమనటుల ఆ కొలను నీటిలో 2 వ్రేళ్లను ముంచి ప్రభువుల వారి 2 కణతలకును తాకిస్తే శిఖిపించమోడి శిరోభారం తక్షణం తీసిపోగలదు. అయిన ఒక్క మాట, తత్సమ నిజ భారం. గుర్తుపెట్టుకోండి, తత్సమ నిజ భారం. ఆ భారం ప్రభువుల వారి భారమునకు సమమైనదిగాను ఉండవలే, నిజమైనదిగాను ఉండవలే. నిజముగా ప్రభువుల వారినెవరు ప్రేమిస్తున్నారు, తానే ప్రభువయ్యై జీవిస్తున్నారో, కించిత్ తారతమ్యమైనను, ఈషద్భేదమైనను లేక లీనమైనారో, మమేకమైనారో, ఆ పరబ్రహ్మలో కలసిపోయిన వారు మాత్రమే ముందుకు రండి. ఎక్కడ ఏ పాలు లోపించినా దీటు రాకున్నా ప్రభువుల వారి శిరోభారం తగ్గదు. నారాయణ, ప్రయత్నించి చూడండి. అమల కమల దళలోచన భవమోచన, అమల కమల దళలోచన భవమోచన, త్రిభువన భవన నిదాన, త్రిభువన భవన నిదాన, जनक सुता कुच भूषण जित दूषण, जनक सुता कुच भूषण जित दूषण, समरशमित दशकंठ, समरशमित दशकंठ, जय जय देव हरे हरे, जय जय देव हरे हरे, जय जय देव हरे. లీలా వినోద, ఇది ఎంతయు నీ సంకల్పమే. దీనిచే ఎవరినుద్ధరింపదలచితివు. కానిము, ఈ లీలా నాటకంబున నా పాత్రము నేను అభినయింతును. నారాయణ. అక్కడ ఒక ఢమామి టోకించి వచ్చి తిని, మరి ఇక్కడ మహాప్రస్థాన భేరీ మ్రోగింపవలే. అహో, శరత్కాలపు టెండ ఎంత తీక్షణముగానున్నది. సూర్యుడు మేఘముల యావరణము నుండి విడివిడి పూర్వ తేజస్సుతో మిక్కిలి క్రాతుచున్నాడు. అభ్యుదయోస్తు. అనశ్వరుండైన ఆ ఈశ్వరుండెక్కడున్నాడు, ఏమి చేయుచున్నాడో దివ్య దృష్టిని చూచెదగాక. శంకర, భక్తమానసవ శంకర, ఎక్కడ నీవు? ఎక్కడ? బలినందనుడైన బాణాసుర నివాసంబకు శోణపురంబులోనా? ఆ పుర కోట వాకిట కావలి అయ్యున్నవాడవా? భక్త ఫలప్రదాత, నీ ఒక్కరుండవే గాక గౌరీ సమేతుండవై తారకాంతకాది భూతగణంబులతోడ ఆ దుర్జను కృపగాచుచున్నావా? భక్తపాలక, అందులకే నిన్ను భోలాశంకరుడన్నారు. అపాత్రదానం చేసి అన్నీ తలకు తెచ్చుకున్నటలో నీవు ఘనాపాటివయ్యా. నీకు నీవే సాటి. నారాయణ. కానిమ్ము, చేయగలిగినదేమున్నది? కరములు మోడ్చి మురుక్కుటయే కర్తవ్యంబు.
నారాయణ నారాయణ. నారదుల వారా? దయచేయండి మునీశ్వర, ఈనాటికి ఈ గతి పట్టినది మాకు. జయ దేవా జగన్నాథ దేవేంద్ర వందిత బాలేందుభూష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవవినాశ. శూలహస్త, ఈ కావలి ఏమిటి? కోట కాపరి వేషమేమిటి? అందుతో మీకు నిమిత్తం లేదు. ఊరకరారు మహాత్ములని మీరు వచ్చిన పని చెప్పండి మునీంద్ర. బాణాసురుని కలుసుకోవాలనంటే మాత్రం ఇప్పుడు వలన పడదు. లోనికి పంపనుగాక పంపను. ఏ ఎందువల్ల గజచర్మ పరిధాన? ఉషానిరుద్ధుల ప్రణయ కారణంతో రోషభీషణాకారుండై చండ ప్రచండంగా మండిపోతున్నాడు సహస్రకరుడు. ఓహో, బళిరే, ఇది ఒక కథయా? మేలు మేలు, ఒక్క దెబ్బకు 2 పిట్టలని. త్రినేత్ర, నేను దానవేంద్రుని దర్శనం కొరకు రాలేదు. మరి మీ దర్శనార్థే వచ్చాను. చెప్పండి, నా చేయగల కార్యమేదైనా ఉన్న తప్పక నెరవేర్చదు. సంతత పవిత్ర సద్భక్త పోష, ఉపోద్ఘాతరహితంగానే కర్మకావ్యంలోకి దిగమనిదరా? భేషుగ్గా. సరియా సరి. ఇది నాంది. శ్రీకృష్ణమూర్తికి శిరోభారం వచ్చినది. శిరోభారమా? అవును, అలవి మాలిన శిరోభారం. అయిన వారి శిరస్సును రక్షించవలసిన ప్రభువులు మీరే కదా. నేనే. మరి తద్రక్షణార్థం మీరు తక్షణం బయలువెడలాలి. ఎక్కడికి? ముందు ఎన్ని సపర్యలు చేసినను, చికిత్సలు చేసినను తగ్గని ఈ శిరోవేదనకు గల కారణమెద్దియో గ్రహించవలి. మునీంద్ర, నన్ను శ్రమ పెట్టకపోతే అహమాత్రపు గ్రహణ శక్తి మీకు లేదా? అయిన ఆ మూల కారణమెద్దియో నన్నే చెప్పమని సెలవా? సెలవిచ్చాను పో, చెప్పుడి. లోకనాయక, ఇది ప్రస్తావన. శ్రీకృష్ణ పరమాత్ముని భూస్థలి యందు ఒక మారుమూల పల్లెటి గ్రామం. ఆ గ్రామమందు ఒక నిరుపేద బాలిక, 5 ఏళ్ల బాలిక, శరీరమంతటా సలుపుతున్న శ్వేతవ్రణాలతో స్వేదవ్రణాలతో శిలలు ద్రవించుగాకయని రోధిస్తున్నది. 7 ఏళ్ల బాలిక దయనీయమైన రోదనయ. నారద, స్వేదవ్రణాలనేమిటో ఎటుల ఏర్పడినవో చెప్పమని సెలవా? చెప్పండి. 5 ఏళ్ల బాలికను తల్లి కొట్టినది. తల్లి కొట్టినదా? అవును. ఎంత కొట్టినను ఆ పిల్ల కుయ్యడలేదు. ఎంత కొట్టినా చెప్పి చావవేమి అని కోపగించిన తల్లి ఆ పసిబిడ్డను మండుటెండలో నిలువబెట్టి తిరిగి కొట్టినది. అప్పటికీ ఆ పిల్ల మాట్లాడలేదు సరిగదా. ఏడువనైనను ఎడువలేదు. కాని 3 దినాల వరకు బువ్వ పెట్టకుండా నిన్నీ చెట్టుకు కట్టేస్తాను చూడు అని తన తల్లి అనటంతో పాపం ఆ పసికూన స్తంభించిపోయింది. శరీరం చలువల గ్రమ్మి చలనైపోయింది. ఎంత చలనైందనుకున్నారు గరళకంఠ? నిప్పులు చెరిగే మండుటెండలో నిలువబడి ఉన్నదేమో. శరీరం నిండా పట్టిన శ్వేత బిందువులు క్షణకాలంలో మంచుగడ్డల కవలి ఘనీభవించిపోయినాయి. ఒంటి నిండా పటికరాళ్ల వంటి మంచుగడ్డలు. ఆ ఊరి జనమంతా సంభ్రమాశ్చర్యాలతో అన్ని ప్రక్రియలు చేసి చూసినారు. ఆఖరికి పిల్ల శరీరమైతే స్వాధీనంలోకి వచ్చినది గాని మంచు కణాల అలాగునే మిగిలిపోయినాయి. ఉక్కుగుండ్లలా కరగకుండా ఒంటిని సలుపుతున్నాయి మహేశ్వర. ఆ సలపరానికి పిల్ల రోధిస్తున్నది. ఆ రోదనయే శ్రీకృష్ణ భగవానుల శిరోభారానికి కారణం. దురాత్మురాలు, ఇంత వేదనకు కారణభూతురాలైన ఆ తల్లి శిరస్సును ఖండించాలి. గంగాధర, తల్లి శిరస్సును ఖండిస్తే ఆ పిల్ల చెమటగడ్డలు సమసిపోతాయా? మరి నాతో రండు. ముందు ఆ గ్రామానికి వెళ్లి నిజ పరిస్థితులు తెలుసుకుందాం. బయలువెడరండి సాంబశివ. మునీంద్ర, మరి ఈ కోట కావలి? భోలాశంకర, నా చేత చెప్పించుకుంటారా?
మీ అంశనొకదాన్ని ఇక్కడే వదిలి బయలుదేరండి. నారదా, నేను ప్రయాణమై నీతో వస్తున్నట్లు పార్వతీదేవికి తెలియనివ్వకు సుమా. నారాయణ, తెలియనివ్వను అర్థనారీశ్వర. అయినా పార్వతీ హృదయేశ, ఉమామహేశ, మీ భక్తుడైన బాణాసురుని కొరకు ఎలాగూ మీరట కింకర వేషమే కట్టియున్నారు గనుక ఇక భక్తజనపాలుడైన కృష్ణ పరమాత్ముల కొరకు కిరాత వేషం కట్టండి. బోయవేషమా? అవును, కోయ వేషమే. అటులని నా ప్రధానాంశతో ఒక కోయదొర సృష్టింపబడుగాక. కుర్రుమా కుర్రుమింగు పసక్లోన్ దొరా. అమ్మ తల్లి మీ నాన్న దంతీస్పరి పేరు మీద చెప్తున్నా. మావ పట్ట పగులు సుక్కల్ని గాయిస్తా. ఆ సుక్కల రేడు సొందమామని ఈ నేల మీనికి దింపుతా. చూస్తావా మామ? ఈ నీళ్లలో నిప్పును పుట్టిస్తా. ఆ నిప్పుల్ని ఈ అంగోత్రంలో మూటగట్టి నీళ్లలాగా పిండమంటే పిండుతా. నిలు కోయదొరా నిలు. నీ విద్యలన్నీ తరువాత చూపుదువు గాని. శంకర, గురగురలాడుతూ చూస్తున్నదదే గిరితనయ. ఆమెనిక సెలవడికి పోదము. ఓ తగవల మారి తాపసి, ఈ కొండదొర మాత్రమే నీతో నడుస్తాడు. బయలువెడరు. నారాయణ. అమ్మా గౌరీదేవి, మీ దొరను మీకే వదలి మా దొరతో మేము లేచిపోతున్నాము. సెలవు. అంటే సెలవు సాంబశివ. అభ్యుదయోస్తు. పోయిరా రణభోజన, పోయిరా. దొర, నన్ను నిజస్వరూపముతోనే రమ్మనిదరా లేక? కుర్రుమావ, నెత్తిన జుట్టు కట్టినోడెల్ల సాధుగాడు, నామాలు పెట్టినోడెల్ల యోగిగాడు, కొప్పు పెట్టిందెల్ల ప్రతివ్రతగాదు. నారాయణ. ఓం తత్సత్. అది ఉన్నది మామ. బ్రహ్మం ఉన్నది. ఉన్నదని ఓం తత్సత్. మామ అది మాట. ఘటాన్ని బూడిదబెట్టి తోవినట్టు నున్నంగా సొరకాయ బుర్రంటి శరీరం మీద ఏడ ఒక్క రోమమన్న లేకుండా సాపైన ఎత్తైతో చూడు. ఓం తత్సత్. సంపూర్ణ హృదయానురక్తి గల వీణియ మెడలో సొరకాయ బుర్ర, సంసార విరక్తిగల సన్యాసి చేతిలోనది సొరకాయ బుర్ర. ఓం తత్సత్. ఓం తత్సత్. కుర్రుమా, గాలిలో తేలు, కాలి కొద్ది. అలా వాసంతికే, అలా జంతికే. ఒసే వాసంతిక, జంతిక, ఎక్కడ నీళ్లాడుతున్నావే జలోదరి? ఏమయ్యో వసంతయ్య, బొంతయ్య, ఆవు ఆముదపాకు తిన్నట్లు ఈ ఉన్మాదమేమిటి నీకు? ఉన్మాదం కాదే, వెర్రి. వెర్రి కూడా కాదు, పిచ్చి. పిచ్చి కూడా కాదు, తలకి రోకలి చుట్టుకోవటం. నీళ్ల చెర్లాట. హ్రోం హ్రీం హ్రూం. భూత ప్రేత పిశాచ ఢాకిని శాకిని కాకిని ఠాకిని పినాకిని బడబాకిని గోడదూకిని పాడపీకిని నింగినాకిని నేలదేకిని నీడగోకిని దెయ్యాలను అవలీలగా చూపెడతాను ఇప్పుడు. నీళ్ల చెర్లాట. నేనే ఈ నీళ్ల చెర్లాటయను పరీక్షలో పాల్గొంటేనా 2 నీటి బొట్లతో ప్రభువుల వారి శిరోభారాన్ని తగ్గించి ఏనుగులు లొట్టిపిట్టలు ఎవడికి కావాలే దాసి కూతురా. యువతులు, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3000 దండుకోనుగానా? ఓయబ్బో, నీకంటే గండరగండలే దండుకోలేక గర్వభంగమయ్యారు. ఆ జగడాల చీలి నారద మునీంద్రుడు పెట్టిన ఈ పెడకొలిమిలో ఏమిటన్నావు? ఆ మాట ఏమిటి వసంతక? హ్రోం హ్రీం హ్రూం తత్సమ నిజభారం. లేకుంటే పట్టపురాణి మా రుక్మిణమ్మకు సైతం శృంగభంగమా? ఓసేహల, కాంతుని మిక్కిలిగా ప్రేమించునను గర్వము మీ రుక్మిణమ్మకు, కృష్ణుని ప్రియతమనను గర్వము ఆ సత్యాదేవికి.
ఇద్దరికీ ఇప్పుడు గర్వభంగము గౌరవభంగము అయినది కదా. ప్రభువుల వారు పడుతున్నంతటి బాధ తాము పడుట లేదని స్పష్టమైనది కాదా. సాత్రాజితి చేతి కంటెన నీటి బొట్లు తడియారక కృష్ణ సముఖానకు మాత్రమే వస్తే వైదర్భివ్రేలుల తడి కృష్ణుని కణతల దాకా వచ్చి ఆవిరైపోయినది. వీళ్ళిద్దరికంటే ఆ పూర్వకుబ్జ, అదేనే మధురాపురవాసి, ఆమె ప్రేమ మిక్కుటమని తేలినది. ఎందువల్ల? ఓసి నిజ జలోదరి, ఒక కణత మీద తాకించే వరకు ఆ భక్తురాలి వ్రేణుల తడియారలేదే, రెండవ కణతకే నిలవలేదు గాని. ఒసే బృందావనం నుంచి ఒక పిచ్చి గోపమ్మ వచ్చినది. పేరు రాధమ్మట. ఆపెను లోనికి రానివ్వకుండా జాంబవతీదేవి నిలిపినది గాని ఆ కట్టడి చేయకపోతే ఆహా, ఆ మహాభక్తురాలు కృతార్థయై ఉండేదనుకుంటానే. ఆమెను చూస్తే ప్రభువుల భారాన్ని మించిన భారాన్ని భరిస్తున్నట్లున్నదే వాసంతిక. మరి ఇప్పుడు తీసుకురాకూడదు లోనికి? లేదు, రాదు. హతాశయై తిరిగి వెళ్ళిపోయినది. ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడ కొలిచే కుచేలుని కూడా ఇలాగునే రానివ్వలేదుట ముందు. ఎలాగో వచ్చి పరీక్షలో పాల్గొన్నాడు గదా, మగవాళ్ళందరిలోనూ మినయను నిరూపించుకున్నాడు. ఎలాగూ? చేతి తడి పొడిలాగు మారి భూతిలా రాలిపోయినది కదా. మిగిలిన వారంతా అసలు తామర కొలంలో వ్రేళ్లను ముంచనే లేకపోయినారు గదటే. ఉద్ధవుడు, ఉగ్రసేనుడు, అక్రూరుడు, సునందుడు, వృద్ధనందుడు, దేవకీ యశోదలు తప్ప. కొందరికి తామర తూండ్లు పాములుగాను, తామరాకులు పాములు చుట్టలుగాను, పైకొచ్చి తలలూచే తామర పూలు పాము పడగలుగను దృశ్యమానములై చవ్వున కేకవేసినారాయి. మరికొందరికి కొలంలోని నీళ్లు మంచుగడ్డల కింద మారిపోయి, కొందరికి తడి అంటకపోతే మరికొందరికి అంటిన తడి వెంటనే ఆరిపోయే. ఒకరి వ్రేళ్ల తడి ఒక్క అడుగునకు నిలిచే, ఇంకొకరి వ్రేళ్ల తడి 3 అడుగుల్లోనే భస్మమై విభూతులా రాలే. ఎవరి ప్రేమ అనగా ఎవరి బాధ ఎటువంటిదో, ఎంతకు దీటు వస్తుందోనటకు ఇది గీటురాయే సెమ్మె. ఈ రాతి మీద నీ గీత కూడా రాచి చూచుకుంటావా వసంతక? ఆహా, లెసగా పలికితివే హేళ. ఏ? నా రాత చూచుకొని 3000 మంది అప్సరాంగనల నీ గెలుచుకుంటే నీకు నా పీడ తప్పిపోతుందనేగా. కాదు కాదోయ్ వసంతక, ప్రభువుల వారి భారం తీరిపోతుందని. కానే కాదే జంతిక, నాకు తెలుసు, నేను వెర్రివాణ్ణి కాను. అయినా కృష్ణుడెవడే నాకు పరీక్ష పెట్టడానికి? ఈ కృష్ణునికి విద్యాబుద్ధులు గడిపిన సాందీపని గురువులే మనకు పరీక్ష పెట్టలేదు, పెట్టలేకపోయినారు. ఇక ఈ చిల్లర మలర పరీక్షల్లో మనము కూర్చునదమా? కూర్చొనముగాక కూర్చొనము అంతియ. మాంత్రికమైన తాయెత్తు మా, కాస్త అల్లం ముక్క, మరి కాస్త ఎలగ చెక్క, సిటికడు తుమ్మ బంక, 2 సిటికల కలకండ, బుక్కెడు కూటి కళ్ళు కలిపి 7 బిడ్డల తల్లికి ఎవరికైనా ఇచ్చి నూరించి దాన్ని రాగి తాయెత్తులో పెట్టి కట్టుకుంటే మా ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఓం తత్సత్, కనిపిస్తుంది, నిజం. కుర్రమా, యాడి కట్టుకొక్కరించుకుంటలకు దోలుతున్నావు, ఒక్క మాట వినిపో. మంచి మాట చెప్తాడు దొర, వినిపో. దండం దండం దొరకి, దండం సౌరారికి. మావ, నువ్వు అమాస నాడు పుట్టిను నాకెరికే. నిజం దొరా, మీ కాళ్ళు ముక్కుతా. అమాస నాడే పుట్టిందంట, మా అమ్మ చెప్పింది. లే, కాళ్ళ మించి లే. ఓ పుంజ, ఇంకొక్క నిజం మాట చెబుతా ఇనుకుంటావా? ఇనుకుంటా దొరా, చెప్పు ఇనుకుంటా. చూసుకో, నీ గజ్జల్లో ఒక పుట్టుమచ్చ ఉంటది. ఉన్నది దొరా, ఉన్నది, చూసుకున్నా. మరి ఈ దొరమాట సత్యమని నమ్ముతున్నావు మావా? ముమ్మాటికి నమ్ముతున్నా దొరా. ఓ పుంజ, శనివారం నాడు నువ్వు ఈక గీకొద్దు. గేకన ప్రతి సోమవారం సేవలకింత చక్కెర పోయి పోస్తా దొరా. ఈ కొండ దొర పేరు చెప్పి ఎర్రబట్ట ఒకటి దానం చేస్తేవా మామ, నీకు జుట్టుకున్న శని పంచమి నాటికి పారిపోతది. పో.
ఓం తత్సత్. వెళ్ళిపో. దొర, ఒక మాట. ఏమిటో చెప్పు. మా ఊరి చివరి పడమటేపున సింతలతోపున్న దొర, యాడ్నుంచో ఎత్తొచ్చిన ఎరుకులోళ్ళు ఆ తోపులో సుట్టుగుడిసెలేసుకున్నారు. వచ్చి ఒక వారమైనా కాల. అందులో ఒక గుడిసెలో పిల్ల పసిది పూనకం వచ్చినట్టయి శివశివాని పళ్ళు కొరుకుతా మూర్చపోయింది. ఆ మూర్ఛలో ఒళ్ళంతా చెమటగా మెంది దొర. కళ్ళు తెరిచి చూసేతలికి ఇంకేముంది, చెమట సుక్కలన్నీ బిగదీసుకుపోయి గడ్డగట్టుకుపోయినాయి. ఒంటి నిండా జలగడ్డలే దొర, పట్టికరాళ్ల గడ్డలు. ఈ చిత్రం ఏందో గాని అలో లక్ష్మణాన దల్లాడుతుంటే చూడలేకుండా ఉన్నాం. కళ్ళున్నవాడెవడు చూడలేడు దొర. దాని ఉసురు మా గ్రామానికి తగులుద్దేమోనని పిసక్క సస్తున్నాం అనుకోండి. మీరే కాపాడాలి దొరలు, సోములు. ఓం తత్సత్. కుర్రమా పద పోదు నడు సింతలతో. నడవండి దొర, దూరం లేదు. ఓ అదిగో ఆ కనిపించేదే తోపు. కాలు సాగదీసి 2 అడుగులు వేసినామంటే ఎరుకులోళ్ళ గుడిసెల కాడ ఉంటాం. నడండి. ఓం తత్సత్. బిడ్డ శోకము పరమావధిని దాగుచున్నది. ఏంది మామ, జనమెవరు కనిపించరు. పెట్టలు పుంజులన్నీ మేతకు పోయినాయా ఏంది? ఎవరు పొట్ట తిప్పల కోసం వాళ్ళు పోయింటారు ధర. పిల్లదాన్ని కనిపెట్టుకుని దాని తల్లి మటు గుడిసెలో ఉంది, కొడిగొట్టిన దీపం అలే. పిలిపించు, ఆ పెట్టని పిలిపించు. ఈ చెట్టు కింద కూర్చుని మాట్లాడదాం. కర్మబోయే కారణం ఉంటే కాళ్ళ ముందుకు వస్తాడంట వైద్యుడు. ఒసే సింగి, బయటికి రాయే, దొరొచ్చిండు. దండాలు బాబు. ఎరిక పిడికెడు దనం అంట. కూసో ఎరికల సింగి, కూసో. ఓం తత్సత్. ఎరిక చెప్తావు కదా పెట్ట, నువ్వు ఒక్క ప్రశ్న చెప్పు. అడుగు. మడిసికి ఎన్ని హస్తాలుంటాయి పెట్ట? 3. శబాద్. 3వ హస్తమేది? యాడుంటది పెట్ట? 3వ హస్తం శాదస్తం అని తెలుసుకో. అది కడుపులోన ఉంటది. మరి ఈ శాదస్థం ఏం చేస్తదంటావు పెట్ట? మంది కొంపలు ముంచి మంగళారతి పాడుతుంది. చెట్టు సిక్కుడుకాయలు గాయిస్తుంది. వాహవా, పసందుగా చెప్పినవే పెట్ట. మరి ఏనిగ తన తల మీద తాని మన్ను కొట్టుకున్నట్టు నీ కూనని నువ్వెందుకు కొట్టినవు పెట్ట? ఓం తత్సత్. దైవ సంధానమిది. వృత్తమిట్లుండ పాపం ఆ సింగి ఏం చేస్తుంది దొర? గుర్రమావ, నువ్వు గమ్మున కూసు. చెప్పు పెట్ట. 7 పంటల కూనని ఎండన నిలబెట్టి కొట్టినవు. నాకంత ఎరికే. 3 దినాల దాకా బువ్వ పెట్టకుండా చెట్టుకు కట్టేస్తానంటే నీ కూన ఒళ్ళు చల్లబడి ఇగమైపోయింది. నిజం కాదా? చెప్పు పెట్ట. ఎందుకట్లన్నావు? ఎందుకు కొట్టినావు? ఊరుకో పెట్ట. నువ్వు ఏడిస్తే ఈ ఊరు పాడైతుంది, గాలి తగిలి లేచిపోతుంది. కారణం చెప్పు. ఎందుకు కొట్టినావు? కొట్టినయ్యా, కొట్టిన ఈ చేతులు ఇరిగిపోను. కొట్టినయ్యా. ఎందుకు కొట్టినావని అడుగుతున్నా. ఎందుకంటేనా, ఆ పెద్దయ్య బాయి కాడ మట్టి తట్టలు మోసి ఆకలికి నకనకలాడుతా వచ్చిందేమో. 2 మెతుకులు తిందామంటే కొంపలో బొచ్చ బోర్లిచ్చింది. ఏందే పిల్ల, బువ్వంత తిన్నవా అని అడిగినయ్యా. లేదని తలూపింది బిడ్డ. మరి ఏం చేసినవే, కుక్కెత్తకపోయిందా ఏంది అని ఒక్క దెబ్బేసిందయ్యా. కుక్క కూడా కాదని తలూపింది. బిడ్డ పొట్టబట్టకు చూసిన ఈపు కంటకు పోయి మంగళం లాగుంది. మరి నువ్వు తినక నాకు ఉంచక ఏం చేసినవే మనరిష్టం ముండా అంట దెబ్బ మీద దెబ్బ కొట్టినయ్యా. పల్లెత్తి ఒక్క మాట పలకలేదు నా తల్లి. నాకు పిచ్చి ఉగ్రం వచ్చి అదుగు ఆ ఉసికెలు కాలే
ఇసుకలో నిలబెట్టి నా చేతులు ఇరిగిపోను చింత మెత్తంతో కొట్టిందయ్యా. కొట్టినా చెప్పకపోతే సంపుతునని ఒళ్ళు పగల కొడతా అంటే అప్పుడు చెప్పిందయ్యా బిడ్డ. ఏమని? అమ్మా కొట్టొద్దే బిచ్చ పమ్మికి పెట్టిన. బిచ్చ పమ్మికి పెట్టిన? బిచ్చపమ్మి లేదురా లే. ఓం తత్సత్. ఓం తత్సత్. కుర్ర కొంక, నాకంత ఎరికే. నిజం చెప్పు. కొండ దొరకాడు అబద్ధమాడితే కళ్ళు పేరిపోతాయి. ఇప్పటికే నా కళ్ళు మసకలు వచ్చి కనిపించకుండా పోయినాయి. ఈ వయసులో అబద్ధం ఆడి ఇంకా పాపం మూటగట్టుకోమంటావా? కొడుకా, నువ్వెవరో సరిగ్గా ఆనటం లేదు కంటికి. అవ్వా, దొర దొర నీ ఎదుట ప్రత్యక్షమైనాడు. మృక్కుకో. స్వామి, ఎయ్యి దండాలు, నన్ను నీలో కలుపుకోయ్యా. కుర్ర కొంక, నీలు ఇంకా నూకలుండయి ఈ భూమి మీద నీకు. ఆ అడ్డెడు గింజలై పొంగని నిన్ను సేదుకుంటా. నిమ్మళంగుండు. అవ్వా, నీ జన్మ చరితార్థమైనది. కొంక, ఒక్కటడుగుతా చెప్పు. 3 దినాలకి ముందు అడక్క తినటానికి సింతల తోపుకెళ్ళినావు. వెళ్ళినా ఆడగూడ ఒక్క ముద్ద పెట్టే దాతలెవరు లేక శోషకొచ్చి ఒక చెట్టు కింద పడినావు. పడినానయ్యా. అప్పుడొక ఎరికలోళ్ల కూన మేత తెచ్చి నీకు పెట్టింది. మా అమ్మ చల్లని తల్లి పెట్టిందయ్యా. అప్పుడు ఆ పసుకోన దారకం పోయకపోతే ఈ అంశ ఆనాడే లేచిపోయేది. బొచ్చలో ఎంత పువ్వు ఉన్నదని నువ్వు అడగలే. అడగలేదయ్యా, చెప్పొద్దు. కూన నువ్వు తిన్నవా లేదని కూడా అడగలే. అడగలే. బొచ్చలో ఉన్నదంతా దబదబ బొక్కినవు. కొంక, ఎందుకట్ల మేతంతా బొక్కినవు? చెప్పమంటవయ్యా కొడుక. అప్పటికి 2 దినాలాయ ఎంత పోతిని. పడమటి గాడుపు ఈ చెవులోంచి ఆ చెవులోకి దూసుకుపోతుంది. మండు టేసంకి పైగా బొక్కెడు కండలేని ముసిల్దాన్ని. కొంక, నీకు మేత పెట్టేటోళ్ళు ఎవరు లేరా? ఉంటే ఎందుకు అడక్క తింటానయ్యా? ఉన్న ఒక్క కొడుకు, రెక్కలొచ్చిన కొడుకు దేశాల పాలయ్యిండు. దేశాల పాలయ్యిండ? దేశాల పాలైన బిచ్చపమ్మి కొడుకు. ఓం తత్సత్. ఓం తత్సత్. నిలుపు, నాగలి నిలుపు. మనిషి వయ్యుండి పశువులాగు కాడి మెడ మీద వేసుకుని దున్నుతున్నావే నాయన. జత ఎద్దు లేదా? నిలు. హో హో హో. దండాలు సోములోరికి. మా నువ్వు మడిసివ పశువ? మడిసినే దొర, పశువు లెక్కనైనా. మడిసివైతమా? కడుపు సించుకుని కన్నా తల్లిని వదిలిపెట్టొస్తావా? 3 కాళ్ల ముసల్దాన్ని అడక్క తినమని చెప్పి దేశాల పాలైతవా? అయ్యా, మా యవ్వ అడక్క తింటున్నదా? ఓరి మా, మడిసివై పుట్టి పశువు లెక్కన ఈడ బూడిగం చేస్తున్నావా? ఏం చేయమంటావు దొర? పొట్ట జానడైనా ఆకలి 6 మూరలు. ఏమైనా చేయిస్తుంది అది. ఈ బక్కరైతుకు జతెద్దు దావబట్టి నాకేడెంత కూలి దొరికింది. దాంతో కుసింత కూడు తింటన్నా గాని. గుర్రమా, నీ మేత నువ్వు చూసుకుంటే నీ కొంక, ముసిలి కొంక మేత మాట ఎవరు చూస్తారు? నాకంత ఎరికే. నిజం చెప్పు, ఎందుకు నీ కొంకను వదిలేసి వచ్చినావు? కాళ్ళు మొక్కుతా దొర. కడుపును సెడబుట్టిన కొడుకుని కాదు నేను. మా యవ్వని పువ్వుల్లో పెట్టి పూజించిన సత్యప్రమాణకం. కానీ కట్టపడి పాటులోకి తెచ్చి సాగు చేసుకుంటున్న నా భూమి కాజేసి నన్ను కొట్టి మళ్ళీ ఈ ఊరు పొలిమేరల్లో కాలుబడితే సంపుతునని సంపి నన్ను పారదోలిండు దారుణ కర్ముడు. ఓం తత్సత్. దారుణ కర్ముడా? అవు స్వామి, వాడి పేరు అదే, దారుణ కర్ముడు. వాడి ఒత్తాసులు 3 ఉండరు. ఆ 3 ఎవరు మా? గోమాయువు, గోమాయువు, విపరీత జ్ఞానుడు, విపరీత జ్ఞానుడు,
నష్టమంగళుడు. నష్టమంగళుడు. ఓం తత్సత్. విన్నారా దొర? వీరే లోకకంటకులు. సంపదను కూడదీసి ధనిక నిర్ధనికములనే రెండు వర్గములను కల్పించి వాటికి శాశ్వత శత్రుత్వమును ఆపాదించి లోకశాంతికి విరోధులవుతున్నారు. విచ్ఛిన్నకారులు. సంపదను సృష్టించున్నది శ్రమ గదా. ఆ శ్రమశక్తిని దొంగిలుచున్న ఈ దోపిడీదారులను, ఈ లోకకంటక శరీరములను సంహరించనిదే ప్రజకు ముక్తి లేదు, ప్రపంచానికి శాంతి లేదు. సృష్టి స్థితి సంహారములలోని స్థితికి మూలమైనది ఏమిటి? అన్నాత్ భూతాని జాయంతే తేన జాతాని జీవంతి. అన్నం వలన ప్రాణులు పుట్టుచున్నవి. ఆ పుట్టిన ప్రాణులు అన్నం వలననే తిరిగి జీవించుచున్నవి. సర్వేశ్వర, పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం ఎటుల పుట్టుచున్నది? ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యాః ఓషధః, ఓషధీభ్యః అన్నం. ఆకాశం వలన వాయువు, వాయువు వలన అగ్ని, అగ్ని వలన జలము, జలము వలన భూమి, భూమి వలన ఓషధులు, ఓషధుల వలన అన్నం పుట్టుచున్నది. ప్రాణికోటి మనుగడకు మూలభూతమైనది అన్నం. అట్టి అన్నమునకు కారణభూతమైనది భూమి. పంచభూతములనంబడు ఈ ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి ఎవడి ఎబ్బసొత్తున్నూ కాదు, సర్వులదీను. సర్వ మానవులది అయిన భూమిని కొందరు నష్టదర్శనులైన జనులు, దుర్జనులు తమ స్వంతం గావించుకుంటున్నారు. ఈ కావింపే అన్ని అనర్థాలకు మూలం. ఈ అనర్థం వల్లనే అశాంతి. ఈ అశాంతియే 7 ఏండ్ల పిల్ల రోదనకు కారణం. ఆ రోదనయే విశ్వాత్మకుండైన ప్రభువుల శిరోవేదన. దీన్ని తొలగించండి. ఓం తత్సత్. నష్టదర్శనులైన దారుణ కర్ముడు, గోమాయువు, విపరీత జ్ఞానుడు, నష్టమంగళుడు మున్నగు దుర్జనుడు ఈ త్రిశూలాగ్నితో రుద్రాకార హరహరహర త్రిశూల శాంతించండి, దుర్జనులైన వారును జనులే, ప్రాణులే, సర్వ ప్రాణుల యందునున్నది విశ్వాత్మయే. కావున వారిని కాచండి సర్వేశ్వర. విషసర్పమునకు కోరలు పీకిన ఎట్లు ఆస్తిపై యాజమాన్యపు హక్కులను మాత్రం పెకలించి వేయండి. తథాస్తు. ఈ త్రిశూలాగ్నితో యావదాస్తులపై యాజమాన్యపు హక్కులు దగ్ధమైపోవుగాక. సుఖ సంపదలను సర్వమానవులు సరి సమానంగా అనుభవించురుగాక. ఈశ్వర, సర్వేశ్వర, సురలు కుసుమ వర్షంబులు గురించుచున్నారు. రంభాదులాడుచున్నారు. గంధర్వాదులు పాడుచున్నారు. అయ్యేడేండ్ల బాలిక స్వేద వ్రణములు సమసిపోవచ్చున్నట్టుగా మేఘంబులు మృదంగంబుల భంగి ఘోషించుచున్నాయి. శ్రీకృష్ణుల వారి శిరోభారం తీరినట్టుగా సిద్ధగణంబులు జయ జయధ్వానములు చేయుచున్నారు. యతీంద్ర, ఇంకా మనకిక్కడ కావలసినదేమున్నది? ఒక్కటి. అనిరుద్ధ కుమారుడు నాగపాశబద్ధుడై బాణాసురుని శోణపురంబునందునటులా తమరే సెలవిచ్చి ఉంటిరి గదా. ఎలాగూ శిరోభారం తీరిపోయినది కనుక తాతగారైన కృష్ణునికి చెప్పి ఆతనిని విముక్తం చేయుట మిగిలినది. జగదీశ్వర, మీ దర్శనమున అందరమును కృతార్థులమైతిని. ఇంకెనట కావలసినదేమున్నది? అయిన నిటులగుగాక. ధరణి ఈతి బాధలు లేక తనరుగాక, ప్రజల అన్యోన్య వైరముల్ పాయుగాక,
కవిత ప్రజాపోషణమున గ్రాలుగాక నీతి పాలన ప్రభుతయునెగడుగాక ప్రభుతయునెగడుగాక. ఓం తత్సత్. అమల కమల దళలోచన భవమోచన అమల కమల దళలోచన భవమోచన త్రిభువన భవన నిదాన త్రిభువన భవన నిదాన जनक सुता कुच भूषण जित दूषण जनक सुता कुच भूषण जित दूषण समर शमित दशकंठ समर शमित दशकंठ जय जय देव हरे हरे जय जय देव हरे हरे. ఇది చిరంజీవి ప్రణీతంబైన శ్రీకృష్ణ శిరోభారమును చిత్రకథ కలిగిన ప్రయోజనాత్మక పౌరాణిక నాటకంబు. ఈ నాటకంబును విన్నవారును వినిపించిన వారును ఇందు పాల్గొన్న కళాకారులను ఆయురైశ్వర్యాభివృద్ధి కలిగి ఘనకనక వస్తువాహనాలతో సకల సంపదలతో తులతూగుదురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ శిరోభారం నాటకం విన్నారు. రచన కె చిరంజీవి, నిర్వహణ ఎన్ శారదా శ్రీనివాసన్. ఇందులో కె చిరంజీవి, ఎన్ శారదా శ్రీనివాసన్, ఎం చిత్తరంజన్, యు కృష్ణమూర్తి, ఎన్ శ్రీరామధర్మ, ఎన్ మురళీకృష్ణ, జె సిద్దప్ప నాయుడు, ఎన్ రవీంద్రరెడ్డి, బి భానుప్రకాశరావు, బి ఆనందమోహన్, వి సత్యనారాయణరాజు, బి నారాయణ, ఎం చంద్రశేఖరరావు, జివి సుబ్రహ్మణ్యం, ఎం విజయలక్ష్మి, వి బాలకోటేశ్వరి, ఎన్ లీలానాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.